బిగ్ బాస్ కబుర్లకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. మనసుతో విందాం, నోటితో చెప్పేద్దాం. బిగ్ బాస్లో కొత్త కోణాలు, లోతైన లీకుల గురించి మనం మాట్లాడుకుందాం ప్రతిరోజు. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దామా? ఇప్పటికే బిగ్ బాస్ అగ్ని పరీక్ష టైటిల్ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కొత్తగా అగ్ని పరీక్ష చుట్టూ వదంతులు కూడా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 పూర్తిగా కొత్త కాన్సెప్ట్. జడ్జెస్ ప్యానల్ అంటే బిగ్ బాస్ కాకుండా హౌస్లో కంటెస్టెంట్ ప్రవర్తనను పాస్ట్ విన్నర్స్ కూడా జడ్జి చేయబోతున్నారు. ఈ జడ్జెస్ లిస్టులో ఉన్నవారంటూ వినిపిస్తున్న పేర్లు: శివాజీ BB7 నుంచి, కౌశల్ BB2 విన్నర్, అభిజిత్ BB4 విన్నర్, గీతామాధురి BB2 ఫైనలిస్ట్, శివబాలాజీ BB1 విన్నర్. కానీ వీళ్ళ ఎంపిక వెనుక లాజిక్ ఏమిటో తెలుసా? ఈ ఐదుగురిని ఎంపిక చేయడం వెనుక కారణం ఏమిటంటే చూడండి. కౌశల్ అగ్రెషన్ సింబల్ BB2లో సింగిల్ యాక్షన్తో ఎంటైర్ హౌస్ను డామినేట్ చేసిన అగ్రెసివ్ పర్సన్. అభిజిత్ కామన్ స్మార్ట్ ప్లే BB4లో కామన్ కంపోజ్డ్గా, నో షౌటింగ్, కానీ గేమ్లో 1 స్టెప్ అహెడ్ విన్నర్. శివాజీ స్ట్రాటజిక్ మైండ్ BB7లో అంతవరకు వీక్ కంటెస్టెంట్గా అనిపించినప్పటికీ సడన్గా మైండ్ గేమ్తో యూటర్న్ ఇచ్చిన ప్లేయర్. గీతామాధురి ఎమోషనల్ బ్యాలెన్స్, సైలెంట్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ బాండింగ్, క్లాసీ ప్లేయర్, పర్ఫెక్ట్ ఎమోషనల్ లెన్స్. శివబాలాజీ ఫ్యామిలీ అండ్ మెచ్యూర్ స్టాండ్ BB1 టైంలో హౌస్ను ఫాదర్ ఫిగర్లా హ్యాండిల్ చేసిన మ్యాన్ విత్ మెచ్యూరిటీ. ఈ ఐదుగురి ఎంపిక ఈజ్ ఈక్వల్ టు మైండ్, ఎమోషన్, స్ట్రాటజీ, అగ్రెషన్, ఫ్యామిలీ వాల్యూస్ అన్నిటినీ రిప్రజెంట్ చేయడమే. ఇవి అన్నీ కలిసి కంటెస్టెంట్స్ని అన్ని కోణాల్లో అసెస్ చేసే సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ చేయడమేనట. అయితే ఇదంతా ఇంకా అధికారికంగా ఖచ్చితమైన సమాచారం కాదు. మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ కాన్సెప్ట్ నిజం అయితే ఇది బిగ్ బాస్ కాదు, ఇది ఒక సోషల్ జడ్జిమెంట్ కోర్ట్ అవుతుంది. ఇది కంటెస్టెంట్స్ కోసం కాదు, ఇది పబ్లిక్ కోసం. ఎందుకంటే ఈసారి TRP కోసం కాదు, మైండ్ రీడింగ్ కోసం. ఇప్పుడు BB9 ఒక ఆట కాదు, ఇది అన్ని ఆటల కన్నా పెద్ద ఆట. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. మీరు ఎవరిని జడ్జిలా చూడాలనుకుంటున్నారు? మీ విలువైన సమయానికి ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి BB9 అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయం